నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు యాక్టర్ మన్నవ కోటేశ్వరరావు గారు ఉన్నారు. పరమపద సోపానం మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఒకసారి ఆ మూవీ గురించి, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హాయ్. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పరమపద సోపానం ఈ నెల 24 రిలీజ్ అవుతుంది. ఇందులో నేను వన్ ఆఫ్ ది విలన్ క్యారెక్టర్ చేశాను. స్టోరీ పిక్చర్ బిగినింగ్లో నా క్యారెక్టర్తోనే స్టార్ట్ అవుతుంది. నేను ఒక మెడికల్ ఫీల్డ్ హెడ్ని. సో ఎంగేజ్లో ఒక డాక్టర్గా ఉన్నప్పుడు హీరో ఫ్యామిలీకి ఏదైతే మేము అన్యాయం చేసామో దాని గురించి వాళ్ళు రివెంజ్ చేసి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ చెప్పే సినిమా ఇది. అంటే బేసిక్గా ప్రమోషన్స్లో మీరు మ్యాక్సిమం కనిపించరు. ఈ మూవీ ప్రమోషన్స్లో కనిపించడానికి రీజన్ ఏంటి? అంటే నేను జనరల్గా ఇన్వైట్ చేస్తూ వస్తానండి. ఆ టైంకి నేను ఊళ్ళో ఉండడం, షూటింగ్ లేకపోవడం, బిజినెస్ అపాయింట్మెంట్స్ అవన్నీ లేకపోతే వస్తాను నేను. ప్లస్ ఈ మూవీ నాకు స్పెషల్. ఇందులో చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు నేను. అంటే ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లో మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? అత్తారింటికి దారేది మిర్చి అండి. ఎందుకంటే ఆ రెండింటి వల్ల ఒక ఇండస్ట్రీకి నేను తెలిసింది ఒక ఆర్టిస్ట్గా. దాని తర్వాత మూవీస్ అవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటినే నేను బెస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పుకుంటాను. అండ్ ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా మీ టైమింగ్, జ్యూస్ టైం, అది కూడా చాలా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఎందుకంటే అత్తారింటికి దారే తర్వాత త్రివిక్రమ్ గారు నాకు ఇచ్చినటువంటి వేషం సన్ ఆఫ్ సత్యమూర్తి, అది మంచి వేషం. ఇంతకుముందు హీరోస్ డూప్స్ గురించి మీరు మాట్లాడారు. సో ఏంటి అసలు, అంటే సినిమా ఫీల్డ్లో మీరు ఏమైనా గమనించిన దాని గురించి మాట్లాడారు లేకపోతే ఏంటి? సి హీరోస్ ట్యూబ్స్ గురించి మాట్లాడింది ఒక ఆర్టిస్ట్గా మాట్లాడే హక్కు నాకు ఉందో లేదో తెలియదు. బట్ ప్రేక్షకుడిగా మాట్లాడే అధికారం నాకు ఉంది. బట్ అంటే ఎందుకు మాట్లాడారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఫైట్లో డూప్స్ ఉంటారండి, ఉండాలి కూడా, హీరోలు చేయలేరు. బట్ సీన్లో కూడా హీరోని నిలబెట్టి ఆ బాడీ క్లియర్గా తెలుస్తుంది అది హీరో బాడీ కాదని. సో అది మనం డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తే దానికి కాదు కదా. అది నేను కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ మాట్లాడుకునేది. ఈ యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో ఏ మూవీ చూసిన తర్వాత ఇక్కడ డూప్ అని మీరు ఫీల్ అయ్యారు? ఎందుకు ఆ హీరోలను మనం చేయడం మీ అందరికీ తెలుసు కదా. అది వరుసగా 3 పెద్ద మూవీస్, డిజాస్టర్స్ అయిన మూవీస్, వాటిలన్నీ ఇవే కదా ఉంది. ఆడియన్స్ చెప్పకపోవచ్చు ఇది అని చెప్పేసి, ఆ చెప్పిన ఇండస్ట్రీ వాడు వినకపోవచ్చు. బట్ రిజల్ట్ మాత్రం థియేటర్కి అయితే వెళ్ళరు కదా. అంటే సెట్లో మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా, ఎందుకు ఈ సీన్లో డూప్ పెడుతున్నారు అని? సెట్లో ఇప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు ఇప్పుడు లేరండి. ఫ్రాంక్గా చెప్పారంటే లేరు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. అంటే మీ ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా నేను నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నానంటే ఇటువంటి థంబ్నెయిల్స్తోనే చూశాను. అసలు ఏంటి అసలు? అవన్నీ మీరు పెట్టిన హెడ్డింగ్స్ అండి. నేను ఎన్ని కోట్లు సంపాదించడం లేదు. నేను కోట్ల టర్న్ ఓవర్ చేస్తాను. టర్న్ ఓవర్ అంటే నేను ఒక ఎలికా కంపెనీకి 2 స్టేట్లకి C&F ప్లస్ నా 5 షోరూమ్స్ ఉన్నాయి, ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అవన్నీ కలిపి లాస్ట్ ఇయర్ మేము 60 crores నేను టర్న్ ఓవర్ చేశాను. అంతకుముందు నేను 45 చేసినప్పుడు చెప్పినప్పుడు వాడు 45 crores ఇన్కమ్ అని రాశారు. అది ఇన్కమ్ కాదు, టర్న్ ఓవర్. 60 crores మొన్న చేస్తాం. ఆర్టిస్ట్గా ఇప్పటివరకు మనకు రావాల్సిన గుర్తింపు వచ్చింది అని ఫీల్ అవుతున్నారా, లేదు ఇంకేదో చేయాలి, లేదంటే మనకు కూడా అంటే ఈ ఆర్టిస్ట్ లాగా మనం కూడా అన్ని క్యారెక్టర్స్ ఇంకా చేయాల్సింది ఉంది అని ఫీల్ అవుతుంటారు? నేను పెట్టిన ఎఫర్ట్స్కి, నేను స్పేర్ చేసిన టైంకి నాకు సరిపోయిన గుర్తింపు వచ్చిందనే నేను అనుకుంటున్నాను. బట్ సేమ్ టైం ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, పొటెన్షియల్ ఉంది, చేయవచ్చు, చేస్తాను. మీకు బాగా నచ్చిన హీరో అండ్ డైరెక్టర్ అంటే ఎవరు? తెలుగు ఇండస్ట్రీలో నాకు నచ్చిన డైరెక్టర్ అంటే దాసరి గారు. హీరో అంటే రామారావు గారు ప్లస్ నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు. ఇప్పుడు జనరేషన్లో నాకు సంవత్సరానికి 2 సినిమాలు ఎవరు చేస్తే వాళ్ళే నా ఫేవరెట్ హీరో. హీరో అయినా డైరెక్టర్ అయినా అది అయిపోతే నాకు ఇక లేదు కదా, చూడండి కదా. కానంటే ఇప్పుడు మూవీస్ అన్నీ కూడా భారీ బడ్జెట్, మ్యాక్సిమం 1 year 2 years 3 years కూడా పడుతుంది ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రావాలంటే. ఆ స్టార్ హీరో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వకపోవడం వల్లే సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సొల్యూషన్ అసలు వస్తుందంటారు? సొల్యూషన్ వస్తుందండి. మళ్ళీ ఆలోచించాలి. వాళ్ళు ఏమందంటే ఇండస్ట్రీకి ఇంతకుముందులాగా ఇండస్ట్రీ గురించి ఆలోచించి డెఫినెట్గా ఏదో ఒక రోజునైతే స్టాండ్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇట్ ఈస్ లైక్ ఏ వీల్, కిందకి వెళ్ళి మళ్ళీ అది పైకి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ స్లోగా పైకి అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.